గర్భిణీ స్త్రీలకు మరియు అప్పుడే పుట్టిన పిల్లలకు, పెరిగే పిల్లలకు, వయసు మీద పడిన వారికి, అనారోగ్యంతో బలహీనమైన వారికి, ఇలా అందరికీ అన్ని వయస్సుల వారు తప్పకుండా సేవించాల్సినవి పాలు. పాలల్లో లభించే పోషకాలు ఆరోగ్యాన్ని, బలాన్ని అందిస్తాయి. పాడి ఇంట్లో ఉన్న వారికి మాత్రమే కాకుండా పాలను, పాల ఉత్పత్తులను అందరికీ అందుబాటులో అందించేది అమూల్. ఇప్పుడంటే జనాభా పెరగడం, మిల్క్ ప్రొడక్ట్ సంస్థలు పెరిగాయి. ఏ సంస్థ ప్రత్యేకత దానికి ఉండనే ఉంటుంది. కానీ అమూల్ ప్రత్యేకత ఏమిటంటే, దేశానికి స్వాతంత్రం రావడానికి సంవత్సరం ముందు అంటే 1946లో ప్రజల ప్రయోజనం కోసం, పాడి రైతుల ఉపాధి కోసం గుజరాత్లోని ఆనంద్లో ఖైరా డిస్ట్రిక్ట్ పాల ఉత్పత్తుల సహకార యూనియన్ లిమిటెడ్ అనే పేరుతో సంస్థను త్రిభువన్ దాస్ ప్రారంభించారు. దీనినే షార్ట్కట్లో KDCMPUL అనేవారు. అప్పటికే గుజరాత్లో పాల్సన్ డైరీ ఉండేది. ఆ సంస్థ చేతిలో పాడి రైతులు మోసపోతూ ఉండడంతో త్రిభువన్ దాస్ KDCMPULను స్థాపించి కొనసాగించారు. అయితే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ సంస్థను అన్ని విధాలా డెవలప్ చేశారు. సహకార ఉద్యమంలో పుట్టిన ఆ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ మిల్క్ ప్రాసెసింగ్ సంస్థగా నిలిచింది. ఒకప్పుడు రోజుకు 200 లీటర్లను సేకరించిన అమూల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి ప్రపంచ ఖ్యాతితో ముందుకు కొనసాగుతోంది. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ అమూల్ను అన్ని విధాలా తీర్చిదిద్దారు. 1949లో సంస్థలో ఆయన ఉద్యోగిగా అడుగుపెట్టారు. రైతుల వద్దకు నేరుగా వెళ్ళి కురియన్ సలహాలు ఇచ్చేవారు. పాల ఉత్పత్తిని ఎలా పెంచాలో అన్నదాతలకు సూచనలు చేసేవారు. దీంతో ఆ సంస్థ పేరు ఒక్కసారిగా మారుమోగింది. అనతి కాలంలో వేగంగా అభివృద్ధి చెందింది. వేల సంఖ్యలో రైతుల నుంచి అప్పుడే పాలు సేకరించింది. భారతదేశం పాల ఉత్పత్తి రంగంలో విప్లవాన్ని తెచ్చి శ్వేత విప్లవానికి వర్గీస్ కురియన్ నాంది పలికారు. సంస్థ అభివృద్ధి చెందుతున్న KDCMPUL అని పిలవాలంటే అందరికీ కష్టంగా ఉండేది. అందరూ సులభంగా పిలవగలిగేలా, ఇంకా ఫేమస్ అయ్యేలా పేరు ఉండాలని కురియన్ అనుకున్నారు. ఒక పేరును సూచించాలని ఉద్యోగులను అడిగారు. అప్పుడు ఒక క్వాలిటీ కంట్రోలర్ సూపర్వైజర్ వచ్చి అమూల్య అన్న పేరును ప్రతిపాదించారు. అమూల్య అంటే వెలకట్టలేనిది, అపూర్వమైనది అని అర్థం వస్తుంది. ఆ తర్వాత సంస్థ పేరును అమూల్గా మార్చేశారు. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్గా ఆ పేరును స్థిరపరిచారు. వ్యాపార విధానాలతో విసుగు చెందిన ఖైరా రైతులు త్రిభువన్ దాస్ పటేల్ నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ను సంప్రదించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సహకారాన్ని ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు. వారు అలా చేస్తే వారు పాల్సన్ కోసం పనిచేయకుండా నేరుగా బొంబాయి మిల్క్ స్కీమ్కు తమ పాలను సరఫరా చేయగలరు. రైతులను సంఘటితం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొరార్జీ దేశాయిని ఖైరా ప్రాంతానికి పంపారు. ప్రతి గ్రామానికి సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. జూన్ నెల నాటికి KDCMPUL బొంబాయి మిల్క్ స్కీమ్ కోసం పాలను పాశ్చరైజ్ చేయడం ప్రారంభించింది. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అమూల్ పశువుల మేత ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు గాను ఆనంద్ను సందర్శించారు. అక్టోబర్ 31వ తేదీ 1964వ సంవత్సరంలో ఆయన రైతులతో వారి సహకార సంఘం కోసం మాట్లాడారు. ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఖైరా సహకారాన్ని ప్రతిబింబించేలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. 1973వ సంవత్సరంలో త్రిభువన్ దాస్ పటేల్ నాయకత్వంలో అమూల్ తన 25వ వార్షికోత్సవాన్ని మొరార్జీ దేశాయ్, మణిబెన్ పటేల్ మరియు వర్గీస్ కురియన్లతో జరుపుకుంది. 1948వ సంవత్సరంలో రోజుకి 200 లీటర్లతో ప్రారంభమైన పాల సేకరణ
1952వ సంవత్సరం నాటికి 20,000 లీటర్ల పాల సేకరణ స్థాయికి చేరింది. పాశ్చరైజ్ చేసిన పాలకు బొంబాయిలో డిమాండ్ పెరగడంతో మరిన్ని పాలు సేకరించవలసిన అవసరం ఏర్పడింది. కొత్త డైరీలు ఏర్పాటు చేశారు. కురియన్ కేంద్ర ప్రభుత్వం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పంపించి డైరీ పరిశ్రమలో శిక్షణ ఇప్పించారు. దాంతో ఆయన మరింత ఉత్సాహంగా పనిచేశారు. ఇదిలా పెరుగుతుంటే అవతల పోటీదారైన పాల్సన్కి దెబ్బ పడుతోంది. అమూల్ సంస్థ వెన్నను కూడా తయారు చేసి పాల్సన్ వారితో పోటీ పడింది. అక్కడ వారికి ఒక చిక్కొచ్చి పడింది. పాల్సన్ వాళ్ళు నిలవ ఉంచిన మీగడతో వెన్నను తయారు చేసేవారు. దాంతో కొంచెం చెడు వాసన వచ్చేది. వాక్రియేటర్ అనే యంత్రం ద్వారా ఆ చెడు వాసనను తొలగించేవారు. అమూల్ వాళ్ళు వెన్నను తాజా మీగడతో తయారు చేసేవారు. పాల్సన్ వెన్నకు అలవాటు పడిన కస్టమర్లు అమూల్ వెన్నను చూసి ఇదేం వెన్న, రుచి పచి లేదు, చప్పగా ఉంది అనేవారు. చివరకు అమూల్ వాళ్ళు డయాసెటిల్ అనే రసాయనాన్ని కలిపి పాల్సన్ రుచిని తెప్పించారు. దాంతో అమ్మకాలు పెరిగాయి. ఇలా పాల ఉత్పత్తుల్లో అమూల్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత కొత్త సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.